మనం ఇంకా కొంచెం బాగా చదువు చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఒక సర్వేషన్. మీకు ఒప్పుకుంటే ఇంకోటి కూడా లేకపోతే ఓకే చెప్పాలా వద్దా? చెప్పమంటే ఎంతమంది చెప్తారు? అయింది అందుకని అడుగుతాను. చెప్పాలా? ఓకే. ఇంకొకటి సేమ్ ఇన్సిడెంట్ సార్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ బట్ రిలేటెడ్ టు అవర్ అకాడమిక్స్. ఇట్లాగే ఒక టీచరు పిల్లలకు చదువు చెప్తుంది. ఒక డల్ స్టూడెంట్ ఉన్నాడు. సో 5th క్లాస్ అయిపోయింది, అది హై స్కూల్ అనుకున్నాం. 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క అకాడమిక్స్ ఏం బాగాలేవు, వాడు చదువు బాగా చదవట్లేదు, టాలెంట్ లేదు, దేనికి పనికి రావడం అని మన ఉద్దేశం. టీచర్ యొక్క ఉద్దేశం ఎట్లా ఉంది? వీడు చదువుకోలేడు, ఆటల్లో లేడు, ఇంకా వేరే ఏ టాలెంట్ లేదు అని అనుకున్నాడు టీచర్. సో ఇలాగోలా వాడు 10th క్లాస్ అయిపోయింది, గడిచింది అయిపోయింది. ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో స్కూల్కి వెళ్ళిపోయింది. వాడు 10th క్లాస్ తర్వాత వాడి గురించి మనకు తెలియదు, ఆ టీచర్కి తెలియదు, ఆ టీచర్ ఎక్కడ ఉందో వానికి తెలియదు. సో అయిపోయింది, మొత్తం సిస్టమ్ అంతా అయిపోయింది. ఆఫ్టర్ ఒక 6 to 7 years తర్వాత ఈ టీచర్ ఏదో తన ఫారెన్ టూర్కి అనేసి తన ఫ్యామిలీతో కలిసి ఒక అమెరికాకు లండన్కు ఏదో ట్రిప్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకుంటుంది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళిపోయి కూర్చుంటారు. అది చెప్తారు కదా, ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఏమని చెప్తారు? ఫ్లైట్ రెడీ ఉంది అని చెప్తారు కదా. సో ఫ్లైట్లో ఎక్కి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరైనా ఎక్కిన వాళ్ళకి తెలుసుంటుంది. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు పైలట్ మనకు కొన్ని విషయాలు చెప్తారు. తెలుసా ఏం చెప్తారంటే, ఈ ఫ్లైట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు ఒక 1/2 hourలో సీట్ బెల్ట్ పెట్టుకుని అదే చెప్తారు. సో పైలట్ ఆల్రెడీ ఫ్లైట్ అంతా రెడీ అయిపోతుంది. ఈ టీచరు వాళ్ళ రిలేషన్స్ అందరూ అక్కడ కూర్చొని ఉంటారు. అప్పుడు పైలట్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి, దిస్ ఫ్లైట్ ఈస్ లాంచింగ్ within 5 minutes. I would like to say one personal thing which is very emotional to me అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో అందరూ యాజువల్గా వింటుంటారు, ఇవన్నీ కామన్ అయిన. అప్పుడు పైలట్ ఏం చెప్తారంటే, ఈరోజు నా జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఆ పర్సన్ మన ఫ్లైట్లోనే ఉన్నారు. ఆవిడ పేరు ఫలానా అనురాధ. ఆమె నాకు చిన్నప్పుడు మ్యాథ్స్ టీచరు. సో ఈరోజు ఆమె మన ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. సో ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ను నేను డ్రైవ్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆమె స్టూడెంట్ని అని చెప్పేసి అందరికీ పరిచయం చేసి ఆ మిగిలిన వాళ్ళందరికీ ఆమె కోసం ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టమని చెప్తాడనమాట పైలట్. సో ఈమెకు అర్థం కాదు అసలు ఎవరి గురించి చెప్తుందో. అనురాధ అంటే ఆమె ఒక్కతే ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అందరూ చూస్తే ఆయన వచ్చేసాడు. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ కాదు, క్యాబిన్లో నుంచి బయటకు వచ్చేసి, మేడం మీరు నన్ను గుర్తుపట్టారో లేదో, టీచర్ స్టూడెంట్ గుర్తుపట్టే అవకాశం తక్కువ. స్టూడెంట్ ఆయన ఈమె బోర్డింగ్ అప్పుడు చూస్తాడు అనమాట, ఈమె నా టీచర్ అని చెప్పేసి. సో ఈమె నన్ను గుర్తుపట్టదు కాబట్టి ఆయన ఆమె దగ్గరకు వచ్చేసి చేయబట్టు చేసి నమస్కారం చేసి, మేడం మీరే నా టీచర్, మీరు ఎప్పుడు కూడా నన్ను తిడుతూనే ఉండేవాళ్ళు. సో మీరు తిట్టిన తిట్లు కూడా నేను ఆశీర్వాదంగా భావించి నేను ఒక స్టేజ్కి రావాలనే ఉద్దేశంతో నేను కష్టపడి నాకున్న నైపుణ్యంతో, అంటే నేను చదువులో రాణించకపోయినా దేంట్లో రాణించకపోయినా నేను కష్టపడి 10th తర్వాత కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మేడం, మీరు తిట్టడం కూడా ఆశీర్వాదంగా భావించి నేను ఈరోజు స్థాయికి వచ్చిన. మీరు నా ఫ్లైట్లో, నేను డ్రైవ్ చేసినటువంటి ఫ్లైట్లో మీరు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి మిగతా వాళ్ళందరితో కూడా క్లాస్ కొట్టిస్తాను. సో దీన్ని బట్టి మీకు ఏమవుతున్నాయి, ఎవరిని తక్కువ చేయవద్దు, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా మనం చెప్పాలి. థ్యాంక్ యూ. మీరు కూడా క్లాస్ కొట్టి